భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మోదీ. మరోవైపు పాకిస్తాన్ కూడా చెప్తోంది, మేము యుద్ధానికి సిద్ధము, మాకు సమాచారం ఉంది, భారత్ మా మీద దాడి చేయబోతోందనే ఇన్ఫర్మేషన్ మాకుంది కాబట్టి మేము కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల వణికిపోతున్న పరిస్థితి. అందుకే బ్లాక్మెయిల్కి దిగింది. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, మేము ప్రయోగిస్తాం, 130 అణ్వస్త్రాలని భారత్ వైపు ఎక్కువ పెట్టాము అని చెప్పి బ్లాక్మెయిల్కు దిగుతోన్న పరిస్థితి. సో ఇప్పుడు యుద్ధం వస్తుందా లేదా అనే పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. భారతీయులందరూ కోరుకుంటూ ఉన్నారు, యుద్ధం చేయాలి, 5వసారి పాకిస్తాన్ని మట్టి కరిపించాలి, ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి. మరి నిజంగా యుద్ధం వచ్చే అవకాశం ఉందా? యుద్ధం చేస్తే అది భారత్కి ఎంతవరకు ప్రయోజనం? అసలు యుద్ధమే లేకుండా ఏ రకంగా పాకిస్తాన్ని గెలవాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. ఎంజీ రావు గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. ఎంజీ రావు గారు, యుద్ధం అవసరం అంటూ ఉన్నారు, యుద్ధం చేయాలి అంటూ ఉన్నారు. ఇది ఒక భావోద్వేగపూరితమైన ఒక అంశం, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు భారతీయులంతా కూడా. అందులోనూ మతం చూసి అంత దారుణంగా హతమార్చిన వాళ్లకు శిక్ష పడాలి, దాన్ని ప్రేరేపించిన పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి. యుద్ధం అవసరమా లేదా అనే చర్చ కూడా పెద్ద జరుగుతోంది అనుకోండి. ఏప్రిల్ 22 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో బోర్డర్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇదిగో యుద్ధ నౌకలు వెళ్ళిపోతూ ఉన్నాయి, రఫేల్ వెళ్ళిపోతూ ఉన్నాయి లాహోర్ వైపు, ఈ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్స్, ఊహాగానాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఎటువంటి నిర్ణయం ఇప్పుడు దాకా అయితే తీసుకోలేదు. మరి రాబోయే 2-3 రోజుల్లో ఎటువంటి నిర్ణయం ఉంటుంది అనేది ఎవరికి తెలియని విషయం. సో యుద్ధం లేకుండానే పాకిస్తాన్ని ఎలా గెలవాలి అంటే ఏం చెప్తారు? అసలు భారత లక్ష్యం ఏంటి ఇప్పుడు? పహల్గామ్ అటాక్ తర్వాత, దాడి తర్వాత, 22 తర్వాత, ఏప్రిల్ 22 తర్వాత రేపే దాడి, ఈ రోజే రాత్రికే దాడి, రఫేల్స్ వెళ్ళిపోయి భారత విక్రాంతి వెళ్ళిపోయింది, మొత్తం సైన్యం త్రివిధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయి, ఇంకా యుద్ధం మొదలు అనేది గంటలో యుద్ధం అనుకుంటున్నాం. ఈ రోజుకి చాలా రోజులు అయిపోయింది, యుద్ధం జరగడంలే. కానీ భారతదేశం సంసిద్ధంగా ఉంది. పాకిస్తాన్ గజగజ ఆడిపోతుంది, కానీ పాకిస్తాన్ గజగజ ఆడడంలే, అది కూడా ప్రిపేర్ అయ్యే ఉంది. ఏమో శత్రువుని అంత ఈజీగా నమ్మకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు యుద్ధం జరుగుతుందా లేదా, అసలు భారతదేశ యుద్ధ నీతి, యుద్ధ తంత్రం ఏంటో మనం ఆలోచించాలి. భారతదేశం 3వ శతాబ్దం అంటే 3000 సంవత్సరాల క్రితం చాణక్యుడు యుద్ధ నీతిని ఒకటి ప్రదర్శించాడు, అప్పుడు ధనానందకి. దాన్నే మనం అనుకుంటాం, అందరూ ఉపయోగించేస్తారు, ఇది చాణక్యుడు అని కూడా చాలామంది తెలియదు. సామదాన భేద దండోపాయాలు, సామదాన భేద దండోపాయాలు భారతదేశ యుద్ధ నీతి ఇది. అంటే స్టెప్ బై స్టెప్ సామదాన భేద దండోపాయాలు. దీన్ని ప్రస్తుత భారతదేశం మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఉపయోగిస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే అసలు యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరగదా? యుద్ధం జరగకుండానే మనం ఎట్టి పరిస్థితులు ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక డిసైడ్ అయిపోయిందండి, అది పూర్తి సంకల్పంగా విత్ డిటర్మినేషన్ ఇట్ ఈస్ ఫైటింగ్ అనమాట. దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇంతకంటే మంచి సమయం రాదు పాకిస్తాన్ అనే ఒక శత్రువుని వదిలించుకోవడం. అది ఆ లక్ష్యాలు యుద్ధం చేయకుండా కూడా నిర్వర్తించుకోవచ్చా అనేదే సామధాన భేద దండోపాయాలు. ఇది మొత్తం భారత సంస్కృతి అంతా ఈ సామధాన భేద దండోపాయాలు ఉంటాయండి. మీకు శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు, అప్పుడు అవసరం లేదు, కానీ అక్కడ సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు. కర్ణుడిని దుర్యోధను నుంచి వేరు చేస్తాడు, అరే మీ అన్నాదమ్ములని ఎమోషన్ క్రియేట్ చేసి. కర్ణుడిని డివైడ్ చేయడమే భేదం, దాంతోనే దుర్యోధనుడు సగం ఓడిపోయాడు. అందుకే కదా పాండవులు నలుగురిని చంపేయచ్చు కర్ణుడు, అలా అనమాట. చూడండి, అదేవిధంగా రాముడు రావణుడి నుంచి విభీషణుడు దూరం చేస్తాడు. విభీషణుడు చిరంజీవి, ఆయన చంపడం కుదరదు. చూసారు భేదం ఎలా క్రియేట్ అయిందో. తర్వాత చాణక్యుడు మౌర్య చంద్రగుప్తుడిని, గోళీలాడుకునే మౌర్య చంద్రగుప్తుడిని ఈ నీతి ఉపయోగించి ఒక పెద్ద చక్రవర్తి చేస్తాడు, ప్రపంచంలోనే అతి గొప్ప చక్రవర్తి. వాళ్ళ మనవుడే అశోకుడు, అశోకాది గ్రేట్. ఊహించండి సామధాన డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు చెప్తాను సామధాన భేద ఇది అసలు ఎలా వర్కౌట్ అవుతుందంటే ఒకసారి సింపుల్గా మీకు క్లుప్తంగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఏప్రిల్ 22 తర్వాత పహల్గామ్ దాడి అనంతరం సామధాన భేద దండోపాయాలు మోడీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుందో చూడండి. అద్భుతం మీకు ఆవిష్కృతం అవుతుందన్నమాట. చూడండి ఒక సింపుల్గా దీని తర్వాత మనం లక్ష్యాలు చెప్పుకుని ఎలాగ అనేది మీకు తీసుకొస్తానన్నమాట. అది ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే ఈ పాకిస్తాన్ అనేది దాయాది
దాన భేద దండం. సామం అంటే ఒరే డిస్కస్ చేయడం, చెప్పడం అనమాట. అరే బాబు నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, నువ్వు నేను కలిసి ఉంటే చాలా బాగుంటుంది, శాంతి సుస్థిరతలు ఉంటాయి అని చెబితే పాకిస్తాన్కి ఎక్కుతుందండి? ఎక్కదు. 4 యుద్ధాలు చేసింది, 5 యుద్ధం, మళ్ళీ పహల్గాములు దాళ్ళు ఏం పట్టించుకోదు. కాబట్టి సామ అనేది దీని దగ్గర పనిచేయదు, వదిలేశారు మోడీ గారు. కన్సిలియేషన్ అంటారు. తర్వాత దాన అంటే దీన్ని ఉపయోగించడం అన్నట్టు. బయట అంటే వీడియో చిత్రులు ఎవరికైనా ఏదోటి ఎరైడు, ఒక బయటింగ్ అనమాట. ఒరే నీకు ఇది ఇస్తాను వదిలేయని, పాకిస్తాన్కి నీకు ఇది ఇస్తాను వదిలేయని వదలదు. కానీ దీనికి సపోర్ట్ చేసే దేశాలని ఈ భేదం ద్వారా డిఫరెంట్ చేయొచ్చు. సామ దాన ఇదేంటి? చైనాకి టారిఫ్స్ ఉన్నాయి, నీకు నాకు ట్రేడ్ ఉంది, నువ్వు దూరంగా ఉండే, వీడికి దూరంగా ఉండేవాడిని దూరం చేస్తాం. వీడు తాలిబాన్కి ఏం చేస్తుంది? అరే బాబు నీకు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో నీకు కన్సెషన్ ఉంటుంది, నీకు దానం ఇది ఇస్తాం అది ఇస్తామంటే తాలిబాన్ వాడు దూరం వెళ్ళాడు. వీడు శత్రువులు దూరం పంపించాం, సౌదీ అరేబియాని దూరం చేసాం, ట్రంప్ మీకు తెలుసు. ఈ విధంగా మనం దూరం చేసేసామన్నమాట. ఈ భేదం ఉపయోగ సామ దానం వాడికి బయటలో వేసేసాం, వాళ్ళని ఎరేసేసాం. పాకిస్తాన్ ఒంటరి చేసేసింది. గత వారం రోజులుగా చూడండి మీకు ఎలా ఉంటుందో. సౌదీ అరేబియాని, అమెరికాని, చైనాని అన్నిటినీ దూరం పెట్టింది. ఇది ఇప్పుడు ఒంటరిది. అది సామ భేదం. ఈ భేదం ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అది ఈ భేదం ఏంటంటే వాడికి ఏంటంటే వీళ్ళ శత్రువుల్ని దూరం చేయడమే కాదు, వీడికి ప్రాణభీతి కలిగించడం. మీకు అక్టోబర్ ఈ ఏప్రిల్ 22 తర్వాత ఏం చేస్తుంది? ఈ కింద మీకేం చేసింది చూడండి. ఈ అరేబియా సముద్రంలో విక్రాంతి వీటిని మోహరించేసింది, సబ్మెరైన్ మోహరించేసింది. వీడికి భయం కలుగుతుంది. యుద్ధం ఇప్పుడే ఇంకా యుద్ధం మీకు స్టార్ట్ అయిందని చెప్పడం అనమాట. నువ్వు అణ్వాయుధాలు ప్రయోగిస్తే మాకు S-400 ఉందంటుంది. ఓకే, ఇక్కడంతా ఆర్మీ ఫుల్. తర్వాత ఇక్కడ వీళ్ళని తాలిబాన్ నుండి ఆకట్టుకుని ఇక్కడ యుద్ధాన్ని ఇక్కడ రెడీ చేసింది. ఇరాన్ ఎప్పుడైనా ఇక్కడ రెడీ చేయొచ్చు. ఈ విధంగా వీడికి భయం అనేది కలిగిస్తుంది. వీడి శత్రువులందరినీ దూరం పెట్టేసింది. ఈ విధంగా సామ భేద దండోపాయాలను ఉపయోగించింది. లాస్ట్ది సామ భేద దండ అంటే పనిష్మెంట్, ఇంకా యుద్ధం చేసేయడమే. ఇప్పుడు ఏంటి? యుద్ధం చేయవలసిన అవసరం పాకిస్తాన్తో మనకు లేదు. ఎందుకు లేదు అంటే యుద్ధం అనేది ఎప్పుడు కూడా మనకు కూడా మంచిది కాదు. ఇప్పుడు భారతదేశం అమృతకాల లక్ష్యాలు పెట్టుకుని 2047 నాటికి అంటే 100వ స్వతంత్రోద్యమం నాటికి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అంటే 2వ ఆర్థిక వ్యవస్థకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ సమయంలో వీటితో దెబ్బలాటెట్టుకుని అణుయుద్ధాలు ఇవన్నీ తెచ్చుకోవడం మనకు అవసరమా? అసలు మన ప్రధాన శత్రువు చైనా. ఆర్థికంగా ఎదగకుండా ఇంకా పేదరికం ఎంతో ఉంది. వీటితో దెబ్బలాటేంటి? ఇది భారతదేశంలో ప్రతి వాళ్ళకి తెలుసు. యుద్ధావేశాల్లో 4 రోజులు తెలియకపోయినా ప్రతి భారతీయుడికి తెలుసు శాంతి ఎప్పుడు మంచిది. అయినా భారత సంస్కృతి కూడా చెప్తుంది శాంతి అని. అంటే భారత్ ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం చేసినా ఇప్పటివరకు 4 సార్లు గెలిచింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తుంది. ఆ విషయం పాకిస్తాన్కి కూడా తెలుసు. అంటే యుద్ధం పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లకుండా లాస్ట్ టైం మనం చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేయడమో లేకపోతే వాళ్ళని కిల్ చేయడమో అంతవరకు పరిమితం అయితే ఓన్లీ, లేకపోతే మిలిటరీ యాక్షన్ ఏదైనా. ఇక్కడ ఒక విషయం అండి, మీకు భారతదేశానికి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే మీకు సింపుల్గా చెప్తున్నామేనండి. ఇప్పుడు మోడీ ఉన్నది అతివాద ప్రభుత్వం, జాతీయ తత్వం ఎక్కువ ఉంటుంది. బీజేపీకి ఒక మతతత్వ పార్టీ అంటారు, నేను మతతత్వ పార్టీ అని నేను పిల్లను. ఒక జాతీయతత్వం ఎక్కువ ఉంటుంది, నేషనలిస్ట్ పార్టీ అనమాట. చాలా ముండిగా వ్యవహరిస్తుంది ఈ పార్టీ ఎప్పుడు. దీనికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది, దీనికి ఐడియాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు భారతదేశ లక్ష్యాలు 7 లక్ష్యాలండి. అది పాకిస్తాన్తో యుద్ధం చేసినా చేయొచ్చు, యుద్ధం చేయకుండా లక్ష్యాలు నెరవేరినాయి అనుకోండి, ఇంక యుద్ధం అవసరమేముంది? అందుకని సామధాన భేద దండోపాయాలు యుద్ధనీతిని ఉపయోగించి 7 లక్ష్యాలని సిద్ధించుకుంటానికి ట్రై చేసింది. 7 లక్ష్యాలు సిద్ధించినాయి అంటే యుద్ధం అవసరం లేదు. ఆ 7 లక్ష్యాలు ఏంటంటే మొట్టమొదటిది అఖండ భారత్. ఈ బీజేపీకి ఒక లక్ష్యం ఉంది, ఆర్ఎస్ఎస్ ఈ విశ్వ హిందూ పరిషత్కు ఒక లక్ష్యం ఉంది, అఖండ భారత్. అఖండ భారత్ అంటే బ్రిటిష్ టైంలో వాళ్ళ పూర్వ భారతదేశం ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుండి, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఎంటైర్ పాకిస్తాన్, ఈ శ్రీలంక, ఈ 7 దేశాలు కలిస్తే ఇదిగోండి కనపడేది అఖండ భారత్ అనమాట. ఈ అఖండ భారత్ని సిద్ధించుకోవడం మీకు వినుంటారు. ఈ అఖండ భారత్ ఇది సిద్ధించుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు యుద్ధం చేయకుండానే దీనికి ప్రాతిపదిక వచ్చేసింది. చాలా జాగ్రత్తగా వినండి, యుద్ధం లేకుండానే మనకు ప్రాతిపదిక వచ్చేసిందండి. ఇదిగోండి దానికి ఉదాహరణ ఏంటంటే మీకు ఇది రీసెంట్గా ఒక చిన్న కథ చెప్తాను వినండి. రీసెంట్గా మీకు జనగణమన వచ్చు కదా, ఒకసారి పాడండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ ఆగండి. పంజాబు సింధు
ఒకడు Already ఒక Supreme భారతీయుల్లో మంచి భారతీయుడు అనమాట. వీడికి ఒక డౌట్ వచ్చింది. వీడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ప్రయోజన వాద్యం వేశాడు, పిల్లి వేశాడు అనమాట. జనగణమనలో పంజాబు సింధ్ అని ఉంది, పాడుకుంటున్నాం, కానీ పంజాబ్లో సగభాగం సింధు మనకు లేదు, పాకిస్తాన్లో ఉన్నాయి. అసలు ఈ జనగణమనలో ఈ జాతీయ గీతంలో పంజాబ్ సింధులు ఎందుకు ఉండాలని వెళ్ళాడు. తప్పేమి కాదు, వాడన్నది కూడా లేదు కదా, భౌతికంగా లేవు కదా అన్నప్పుడు మనం ఎందుకు క్లెయిమ్ చేయడం, భౌతికంగా లేవని వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒకటి చెప్పిందండి, అది అతీతమైనది, భావాతీతమైనది, ఎమోషనల్గా ఫిజికల్గా ఉండవలసిన అవసరం లేదు, ఎమోషనల్ అది అని వెళ్ళింది అనమాట. సుప్రీంకోర్టు పోరా నువ్వు వెళ్ళు, నువ్వు అడిగింది మంచిదే కానీ పద్ధతి కాదు, అతీతంగా చూడు, భావాతీతంగా ఈ ఫిజికల్గా ఉండవలసింది. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఇవి ఏమంటాయి, రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు, ఏం మాట్లాడారు అంటే మీకు ఏం అర్థమవుతుందంటే దిస్ ఈజ్ ద టైం, రైట్ టైం టు పంజాబ్ని సింధ్ని పట్టేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఒకటి అర్థమైపోయింది, ఈ బెలూచిస్తాన్కి స్వతంత్రాన్ని దాన్ని సపోర్ట్ చేస్తుంది, బెలూచిస్తాన్ బయటికి వెళ్ళిపోతుంది. ఈ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేది తాలిబాన్ తీసేసుకుంటుంది, తీసుకుని దీనికి ఇలా పెట్టి సపోర్ట్ చేస్తుంది. తాలిబాన్ సపోర్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్గా పీఓకే మనకు వచ్చేస్తుంది, ఇంకా బలం లేదు కదా, పీఓకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పీఓకే కావాలి కాదు, భారతదేశ లక్ష్యం పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయడమే. సో ఈ పంజాబ్ సింధులు ఏమవుతాయి, ఇక్కడ పంజాబ్ ఉంది ఆల్రెడీ, దీన్ని స్వతంత్ర దేశంగా ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ అవ్వనివ్వకూడదు. ఎందుకంటే ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు కెనడాలో, వాళ్ళు ఇది సెపరేట్ దేశం అవుతే ఇది కూడా కావాలి, సెపరేట్ దేశం అడుగుతాడు, అలా భవిష్యత్తులో క్రియేట్ చేసుకోకూడదు. అందుకే ఈ పంజాబ్లో మన పంజాబ్లో కలిపేసి ఒక రాష్ట్రం చేస్తారన్నమాట, గ్రేటర్ పంజాబ్ లాగా, వండర్ఫుల్. ఇప్పుడు గుజరాతీస్ తెలుగు ఎలా ఉందో, ఈ సింధ్ అనేది ఇక్కడ కలిసిపోద్ది, సంస్కృతంగా ఉందా. ఈ విధంగా పంజాబ్ సింధులు కలిసిపోతే బెలూచిస్తాన్ చిన్నదవుద్ది, ఓకే, ఇది ఇందులో వెళ్ళిపోద్ది, పీఓకే మనకు వచ్చేస్తాయి. పాకిస్తాన్ అంటే భారతదేశ లక్ష్యం పాకిస్తాన్కి అస్తిత్వమే ఉండకూడదు. ఇప్పుడు దానికి ప్రాతిపదిక వచ్చింది, ఇది దీర్ఘకాలంలో వచ్చే 1-2 దశాబ్దాల్లో పరిపూర్ణమైపోద్ది. సడన్గా కోరుకోకూడదు, యుద్ధం చేయ అవసరం లేదు. రెండోది ఏంటంటే సడన్గా చేస్తే అంతర్జాతీయ దేశాలు కూడా ఒప్పుకోవు. ఇప్పుడు బిఎల్ఓకి సపోర్ట్ చేస్తే ఎవరో మాట్లాడరు, ఓకే. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ అస్తిత్వం లేకుండా చేయడం అంటే అఖండ భారత ఒకటి వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ఈ అసీం మున్నీర్ అన్నది ద్విజాతి సిద్ధాంతం. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలు కుండలో చక్కగా కాసి చిన్న విషపు చుక్క చాలు అనమాట అది విరిగిపోవడానికి. ఎంత గొప్ప భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అయినా ఈ జిన్నా పెట్టిన ద్విజాతి సిద్ధాంతం అనేది విష పురుగు అనమాట, దానికి అస్తిత్వం ఉండకూడదు. చూసారా 75 సంవత్సరాలుగా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని చేసినా పోవడంలే. ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని సమూలంగా నాశనం చేయడం భారతదేశ లక్ష్యం, అది మోడీ గారి లక్ష్యం, ఆర్ఎస్ఎస్ లక్ష్యం, వీటి లక్ష్యాలన్నమాట. అది ఎవరిదైనా భారతీయుల లక్ష్యం అనమాట. ఈ ద్విజాతి సిద్ధాంతం ఉండకూడదంటే పాకిస్తాన్కి అస్తిత్వం ఉండకూడదు. అప్పుడు అసీం మునీర్ లాంటోడు ఎవడు చూడండి, ఒక అజహార్ వచ్చి 10 మంది ఉగ్రవాదులను తయారు చేసేస్తాడు. ఇప్పుడు ముస్లిమ్స్ అంటారు, ఈరోజు చూడండి భారతదేశం అంటే అన్ని మతాలకు పుట్టినిల్లు, ఒక సెక్యులర్ రాజ్యం అని చెప్పుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఈ మతతత్వం అనేది ఎంత ఉర్రూతులుగిపోతుంది. ఆ కల్మా చదవండి, ఫ్యాంట్లు ఇప్పి మతం చూసి కాల్చడం, వాళ్ళ లక్ష్యం చూడండి. సో ద్విజాతి సిద్ధాంతానికి సైద్ధాంతికతకే అస్థిరత్వం ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా చేయడానికి లక్ష్యం. ఇది యుద్ధం అవసరంలే, యుద్ధం లేకుండా కూడా చేయొచ్చు. ఇక మూడో లక్ష్యం ఏంటంటే ఇక్కడ సింధు నది ఇక్కడ చాలా ముఖ్యమైనదండి. ఇది ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఈ సింధు నది ఏంటంటే ఒకప్పుడు భారతదేశానికి పునాది సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు పునాది సింధు నది. భారతదేశం పేరే సింధు నది మీద వచ్చింది. సింధు ఇండస్లో ఇండస్ నుంచి ఇండియా వచ్చింది గ్రీకుల ద్వారా ఈ పేరు, ఓకే. ఈ ఎస్ అనేది వీళ్ళు పర్షియన్ దగ్గర లేదు కాబట్టి ఇది ఇండియా అయింది. ఇండస్ అంటే ఒక సి అని అర్థం అన్నమాట సంస్కృతంలో. సో ఇండస్ రివరే భారతదేశానికి మూలం. అందుకని ఇండస్, సరస్వతి, గంగా, ఇప్పుడు ప్రస్తుతం గంగా అనేది. ఇప్పుడు ఒక సింగిల్గా అయిపోయింది అనమాట. వాడు పహల్గామ్ అటాక్ చేస్తే వెంటనే భారతదేశం ఇప్పుడు అని కాసు కూర్చొని ఏం చేసింది, ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసేసింది. సో ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశానికి అంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ రివర్ మనకు వచ్చేసింది, బ్రిటిష్ డివైడ్ చేసేసింది. సో ఇది సిద్ధించేసింది కదా, అంటే అఖండ భారత్కి సింధు నదే పూర్ణం, ఇది మనకు వచ్చేసింది. సో శాంతి సుస్థిరతలు వస్తాయి, ఇక్కడ నీళ్ళు వస్తాయి, ఇవన్నీ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ తర్వాత ఒకటి అచీవ్ అయిపోయింది, యుద్ధం లేదు, అచీవ్ అయిపోయింది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తే మళ్ళీ ఈ ట్రీటీని అది అడిగిద్ది, యుద్ధానికి వెళ్ళకూడదు. తర్వాత లక్ష్యం ఏంటంటే దక్షిణాసియాలో మిగిలిన చిన్న దేశాలు కూడా మన మీద రెచ్చిపోతూ ఉంటాయి. కనీసం చిన్న ఐలాండ్ కంట్రీ ఒక మాల్దీవ్స్ చైనాని ఇక్కడ తీసుకొచ్చి మనతో బేరాలాడింది. శ్రీలంక యుద్ధ నౌకలు తీసుకొచ్చి చైనాని తీసుకొచ్చి బేరమాడుతుంది. ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ మీకు తెలుసు. సో ఇలాగా చిన్న నేపాల్ కూడా వాళ్ళతో బేరమాడుద్ది.
సో చిన్న చిన్న దేశాలకు భయం లేదు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం ఏం చేస్తుందంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది, మేము క్షమించం. ఒకప్పుడు గుజరాల్ డాక్టరీన్ అని ఇదని మేము ఎంత పెద్దన్నైనా వీడు గౌరవాన్ని ఇస్తాడు, వీడు ధర్మాన్ని ఫాలో అవడం అంటే ప్రతి ఒడికి లోకివే రావణుడు అంటే వాడికి. ఓకే, అందువల్ల ఈ ధర్మాన్ని ఫాలో అవుతాం కాదు, మా దేశ సమగ్రతలకి సమైక్యతలు ముప్పు వాటిల్తే ఊరుకోము. చూడండి ఇప్పుడు అరేబియా సముద్రంలో డిప్లాయ్ చేసేసింది. ఇప్పుడు కరాచీ నుంచి పోర్ట్ నుంచి ఏమి వెళ్ళనివ్వడం లేదు. సో ఈ విధంగా ఈ పాకిస్తాన్కి మనం ఇచ్చే పనిష్మెంట్ ఇవ్వకుండానే ఇచ్చే పనిష్మెంట్ చూసి చిన్న చిన్న దేశాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాయి. ఇదనమాట పాకిస్తాన్ అస్తిత్వం తీసేసిన తర్వాత ఇంకా ఏ దేశం భారతదేశం చెప్పినట్టు అంటే భారతదేశంలో కేవలం రాష్ట్రాలుగా పనిచేసినట్టు పనిచేస్తాయి అనమాట. అది లక్ష్యం సిద్ధింపజేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధం లేకుండా యుద్ధానికి వెళ్తే అటాక్ చేశారంటారు చిన్నోడి మీద. చిన్నోడిని కొట్టకూడదు, కొట్టినంత పని చేసి ఆ భయాన్ని నుంచి మనం చేసేసుకుంటున్నాం. మూడోది ఏంటంటే చైనా. ఈ చైనా ఏంటంటే చాలా ప్రమాదం అండి. చూడండి, యుద్ధం లేకుండానే భారతదేశం యుద్ధ నీతిని ఉపయోగించి ఎంత చక్కగా చేసేస్తుందో మీకు చూడండి. ఈ చైనా ఎంత డేంజర్ అంటే ఈ పాకిస్తాన్ని అనుదేశం చేసింది ఎవరు? చైనా. పాకిస్తాన్కి మిసైల్స్ ఇచ్చింది ఎవరు? చైనా. ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న ఫైటర్స్ J-10 J-17 ఫైటర్స్ ఇచ్చింది ఎవరు? చైనా. సో చైనాకి ఈ ఎకనామిక్ కారిడార్ ఇక్కడ నుంచి మన POK ద్వారా రోడ్డు వేసుకుని కరాచీ గ్వడార్ పోర్టు దాకా చేసుకుంది. సో దీనికి ఓపెన్ చేసుకుంది. పాకిస్తాన్ని మనకి శత్రువు దేశి మన మీద వాడుకుని అది పైకి వెళ్ళిపోతుంది, మన పక్కన పెడుతుంది. మనం పోరాడకుండా ఇప్పుడు పాకిస్తాన్ అస్తిత్వం తీసేస్తే చైనాకి ఇది అడ్డాగా ఉండదు. ఇది అడ్డాగా లేకపోతే చైనాకి ఇంకా గేమ్స్ ఆడలేదనమాట. అది ఇక మూడో లక్ష్యం. ఇవన్నీ పోతే భారత్ నెంబర్ 1. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని మన మోడీ గారు పెట్టారన్నమాట. అసలు భారతదేశం నెంబర్ 1 అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక దేశం నెంబర్ 1గా అగ్రగణ్య దేశంగా ఎదగాలి అంటే దానికి దగ్గరలో శత్రువులు ఉండకూడదు. దానికి ఉదాహరణ అమెరికా దగ్గరికి వెళ్ళండి. అమెరికా చుట్టుపక్కల శత్రువులు ఉండరు. అమెరికాని అటాక్ చేయాలి అంటే పసిఫిక్ మహాసముద్రం దాటి వెళ్ళాలి ఈ పక్క నుంచి, లేదా ఈ పక్క నుంచి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వెళ్ళాలి. అంతేగాని అమెరికా మీద దాడి చేయడం అంత ఈజీ కాదు. అమెరికా పక్కన శత్రువు ఎవడం లేడు అమెరికా అనేది. అందుకే అమెరికా ప్రపంచాన్ని నేలేస్తుంది. ఇప్పుడు చూడండి, మన పక్కనే పాకిస్తాన్ మన పక్కకు కూడా వెళ్ళనవదు, అది ఇక్కడే పెట్టేసింది మనల్ని. దీంతో పోరాడదు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడాలంటే దక్షిణాసియాలో దీనికి శత్రువులు ఉండకూడదు. అందుకని ఇప్పుడు ఇది దీర్ఘకాలిక లక్ష్యం. ఈ లక్ష్యాన్ని అర్థం చేసుకోండి. చిన్నోడితో మనం ఎప్పుడు దెబ్బలాడకూడదు. చైనా, అమెరికా పెద్ద పెద్ద దేశాలతో సమఉజ్జీవిగా ఉండే ఒక దేశం ఎందుకు వెనకపడాలి? సో అందుకనే ఏమీ లేకుండా చక్కగా నెంబర్ 1 అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థల మీద పెడుతుంది. ఇప్పుడు గ్రోత్ రేట్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది భారతదేశం. చాలా గౌరవప్రదమైనది. ఇది ప్రపంచాన్ని ఏలే శక్తి ఉంది. కాబట్టి పాకిస్తాన్తో చిన్నోళ్ళని భయపెట్టి సామధాన భేదండోపాలతో బత్తం పట్టుకుని కొట్టి అక్కడ పెట్టాలి. అరే నీకేమి లేదు, నువ్వు యుద్ధం చేయలేవు పక్కన. మనం పోరాడుకుంటే ఇప్పుడు చైనా కూడా చూడండి, మనం పోరాడుకుంటే అది ఎంత ఎంజాయ్ చేస్తుంది చైనా. ఎందుకు ఇవ్వాలి దానికి అవకాశం? మనం దాంతో పోరాడాలి. ఇప్పుడు చూడండి, దానికి ఒక మీకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తానమాట. చైనా ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ 1/5 వంతు. అది $20 ట్రిలియన్ ఎకానమీ. మనది $4 ట్రిలియన్ ఎక్కడ ఉంది? చూసారు ఎంత వెనకబడి ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ చెప్తూ అన్నాడు సిప్రీ రిపోర్ట్ ప్రకారం దాని యొక్క ఆర్మీకి స్పెండ్ చేసేది కేవలం ఎంత అండి? $10 బిలియన్. మనం 86. మరి చైనాతో పోలిస్తే అది $314 బిలియన్. మనం ఎంత అండి? 86. చూసారు చైనాతో మనం ఎంత వెనకబడి ఉన్నాము. ఈరోజు మన ఇండస్ రివర్ వాటర్ని ఆపితే అటు బ్రహ్మపుత్ర రివర్ ఆపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎవరితో పోడాలి రేపు? అందుకని చాలా జాగ్రత్తతో శాంతి అంటూనే శత్రువును మట్టు పెట్టాలి. అదే సామధాన భేద దండోపాయాలు భారత సంస్కృతిలో అద్భుతంగా చేసి ఆ నీతిని ఉపయోగించి ఎక్కడా ఏమీ లేకుండా శత్రువుని మట్టు పెట్టిన ధర్మంగా చంపేశాడురా అనాలి. ఇప్పుడు రావణుడిని మొత్తం వంశాన్ని నాశనం చేస్తాడు, కానీ ధర్మం చేశాడురా అని దేవుడు చేసుకున్నాం. శ్రీకృష్ణుడు సర్వనాశనం 100 మంది అన్నదమ్ముల చంపించేస్తాడు ధర్మం కోసం, కానీ శ్రీకృష్ణుడిని దేవుడిగా కొలుస్తాం. మనం చాణుక్యుని అద్భుతంగా అర్థశాస్త్ర పితామహుడుగా కొలుస్తాం. శత్రువు నాశనం అవ్వాలి, నాశనం అవ్వకూడదు. శాంతి అమాయకులు చనిపోకూడదు. ఈరోజు భారత పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగితే 150 కోట్ల మంది చనిపోతారు. భారతదేశం ఇంకా అది ఎందుకోనూ ఉండదు. సో ఈ పరిస్థితిలో యుద్ధం చేస్తాం, యుద్ధానికి మేము రెడీ, ఇదిగో చేసేసాం, నీ భూతం వచ్చేసింది అంటాం, కానీ యుద్ధం చెయ్యం. ఇది సామధాన భేద.
ఈ భేద దగ్గరికి అవజేసేస్తాం, దండోపాయం దగ్గరికి వెళ్ళడంలే. చూడండి, నేను చెప్పింది మీకు 1 నెల తర్వాత మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయండి, ఈ యుద్ధం జరగదు, ఈ యుద్ధం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు అందరూ అమెరికా అన్నీ వచ్చేసినాయి, ప్రపంచ దేశాలు. నిన్న చూడండి, అమెరికన్ విదేశాంగ మంత్రి ఇద్దరికి ఫోన్ చేసేసి ఇండియాకి మీరు శాంతియుత ఉండాలి, యుఎన్ఓ రంగంలోకి వచ్చేసింది. ట్రంప్ గారు చెప్తున్నారు వద్దు అని. చైనా కూడా ఈ టైంలో యుద్ధం మంచిది కాదు, శాంతి సుస్థిరత పరిరక్షించి పుతిన్ గారు మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలు ఒప్పుకోవు. ఇప్పుడు దీన్ని ఆసరా తీసుకుంటుంది. వాళ్ళందరూ పెద్దోళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను వదిలేస్తున్నా. కానీ మరి పాకిస్తాన్కి పనిష్మెంట్ ఏంటి అని అడుగుతుంది. సో మన భారతదేశం BLO అని అన్ని సపోర్ట్, మనం కావాల్సిన దీర్ఘకాలికంగా ఈ 7 లక్ష్యాలు సిద్ధించుకోవడానికి మనం ఏమి చేయడానికైనా లైసెన్స్ చేతిలోకి వచ్చేసింది. మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. అంతర్జాతీయ దేశాలు కూడా ఏమనవు. చూసారా ఎంత అద్భుతమైన యుద్ధ నీతో ఇది విదేశాంగ విధానంలో ఒక అద్భుతం. ఇది భారత రాజ్యాంగం భారత ప్రభుత్వాన్ని కల్పించింది. అందుకనే చాలా సంయమనంతో ప్రజలు ఆవేశపూరితంగా ఉన్న భారత ప్రభుత్వం మాత్రం జాగ్రత్తగా దీర్ఘకాలిక లక్ష్యాలు చేసి భారతాన్ని నెంబర్ 1 చేయాలి. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశాన్ని ఓడించలేని ఒక ఇన్విన్సిబుల్ నేషన్గా అయిపోవాలి. శాంతి ఇది కోరుకుంటుంది, కానీ అది కాదు. చూడండి, పంజాబ్ సింధులే వచ్చేస్తున్నాయి. అందువల్ల మన దేశం నాశనం అయిపోవాలి అని కోరుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వకూడదు. అండ్ మన ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు కవ్వించారు కాబట్టి ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అది దేశ అభివృద్ధికి ఎటువంటి ఎఫెక్ట్ చూపించకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, టెర్రరిజం ఉండకూడదు, పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు, ద్విజాతి సిద్ధాంతం ఉండకూడదు, ఈ అసీం మునీర్ లాంటి వాళ్ళే ఉండకూడదు. ఆ సైద్ధాంతికత చచ్చిపోవాలి. లేకపోతే భారతదేశ తత్వం, ఈ దౌత్యనీతి, ఈ సెక్యులరిజం ఇవన్నీ ఉండవండి. సో చైనాకి మనం సమూజ్యంగా ఎదగాలి, ప్రపంచంలో ఎదగాలి, భారతదేశానికి పూర్వ వైభవం రావాలి. చూడండి, బ్రిటిష్ వాడు 250 సంవత్సరాల పాటు వెళ్ళి భారతదేశాన్ని కడు పేదరికతం చేశాడు. అంటే వెన్ ద బ్రిటిష్ కేమ్ టు ఇండియా వాజ్ ది సూపర్ పవర్ ఆన్ ది ఎర్త్ అంట. బ్రిటిష్ శాస్త్రవేత్త చెప్తాడు. బ్రిటిష్ వాడు మన భారతదేశానికి వచ్చినప్పుడు 1600 సంవత్సరంలో ప్రపంచ జీడిపిలో 30% జీడిపి మనది ఉండేది. బ్రిటిష్ వాడు 1947లో వెళ్ళే నాటికి 2% ఉంది. ఇప్పుడు 75 సంవత్సరాలుగా మళ్ళీ దాన్ని పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం. 2047కి వచ్చేస్తాయి. ఈ పూర్వ వైభవం వచ్చేసేదాకా మనం ఏ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ యుద్ధానికి మేము బలహీనత చెప్పకూడదు శత్రువుకి. ఒరే మేము రెడీ, చూడండి యుద్ధ తంత్రం అన్నీ రెడీ, యుద్ధం రేపే. పాకిస్తాన్ చూడండి, డిఫెన్స్ మినిస్టర్ అంటున్నాడు ఏ సమయంలోనే మా మీద అటాక్ చేయవచ్చు. అది భారతదేశ యుద్ధ తంత్రం. కానీ యుద్ధం చేయదు.